ఆదిగురు యోగపీఠంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని సామూహిక మహారుద్రాభిషేకం నిర్వహించడం జరిగిందని ఆదిగురు యోగపీఠం వ్యవస్థాపకులు శ్రీ సద్గురు సచ్చిదానంద యోగి శిష్యులు మల్లిమడుగు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం నాడు ఆదిగురు యోగపీఠంలో సామూహిక మహారుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పీఠంలో మహాశివరాత్రి పురస్కరించుకుని నిర్వహించిన సామూహిక రుద్రాభిషేకంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వయంగా శివలింగాలను అభిషేకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయడం అదృష్టమన్నారు. మహాశివుని పూజించడం పలు జన్మల సుకృతమన్నారు. రాత్రి 12 గంటల వరకు జాగారం నిర్వహించడం జరిగిందని అన్నారు. లింగోద్భవ సమయం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. రుద్రాభిషేకం ద్వారా అనేక రకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి, గ్రహపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుండి విముక్తిని పొంది ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందేందుకు ఈ యొక్క అభిషేకం అనేది ఎంతో చక్కని ఫలితాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి మన శాస్త్రాల్లో కూడా పరమేశ్వరుని ఉద్దేశించి చెప్పేటప్పుడు అభిషేకానికి, అందులో రుద్రాభిషేకానికి ఎంతో విశిష్టతని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం జరుపుకోవడం అనేది చాలా విశిష్టమైనటువంటి ప్రక్రియ. మరి దాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాశివరాత్రి నాడున మనం ఈ యొక్క సామూహిక మహారుద్రాభిషేకం అనే కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. చక్కగా ఈ యొక్క రుద్రాభిషేకం అనేది అందరూ ఉపయోగించుకుంటున్నందుకు కాకినాడ ప్రజలకి, మన సమాజానికి మంచి జరగాలనే సదుద్దేశంతో మన పీఠం ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. మరొక మారు మీ అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.